మలి జాబితా ఆశావహులు చంద్రబాబును కలుస్తున్నారు. మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం చంద్రబాబును కలిశారు. గుంతకల్లు స్థానం ఆశిస్తున్నారు గుమ్మనూరు జయరాం. మరోవైపు కళా వెంకట్రావుకు కూడా చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఎచ్చర్ల స్థానంపై చర్చించారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా చంద్రబాబును కలిశారు. సర్వేపల్లి స్థానంపై చర్చించారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, సుమిత్ర, చంద్రబాబు నివాసం వద్దకు ఆశావాహులంతా కూడా చేరుకుంటున్నారు. కొంతమంది సీనియర్ నేతలు మొదటి జాబితాలో స్థానం దక్కించుకోలేకపోయారు. వారంతా కూడా వీలైన తొందరలోనే రెండవ జాబితా వస్తుందన్న వార్తల నేపథ్యంలో వారిలో ఆందోళన ఎక్కువైంది. వారంతా కూడా చంద్రబాబు నివాసానికి చేరుకుంటున్నారు. ముఖ్యంగా చూసుకుంటే మొదటి జాబితాలో చోటు దక్కని ఎవరైతే బండారు సత్యనారాయణ, అదేవిధంగా ఏదైతే కళా వెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి నేతలు మొదటి జాబితాలో స్థానం దక్కలేదు. వారంతా కూడా రెండవ జాబితా వస్తుందన్న వార్తల నేపథ్యంలో చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. వారంతా కూడా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఎచ్చర్ల నుంచి కళా వెంకట్రావు సీనియర్ నేత, ఆయన స్థానాన్ని ఆశిస్తున్నారు. అక్కడ కూడా ఆయనకి కొంత కాంపిటీషన్ ఉంది. పార్టీ అధిష్టాన వర్గం ముందు మొదటి జాబితాలో స్థానం రాలేకపోయింది. అదేవిధంగా పెందుర్తి స్థానం ఏదైతే ఆశిస్తున్న బండారు సత్యనారాయణ సీనియర్ నేత ఉన్నారు, ఆయన రామ్మోహన్ నాయుడు ఎంపీ రామ్మోహన్ నాయుడికి మామ. అయితే రామ్మోహన్ నాయుడే స్వయంగా చంద్రబాబు దగ్గరికి వచ్చారు. రాత్రి కూడా ఏదైతే బండారు సత్యనారాయణ కుమారుడు అప్పలనాయుడు కూడా వచ్చారు. వారంతా కూడా తమ పెందుర్తి స్థానం పొత్తులో పోతుందన్న వార్తల నేపథ్యంలో వారంతా కూడా చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. అదేవిధంగా చాలా సీనియర్ నేత అయిన ఏదైతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆయన సర్వేపల్లి నుంచి నెల్లూరు జిల్లాలో స్థానాన్ని కోరుకుంటున్నారు. అయితే అక్కడ పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి కూడా ఆయన రేసులోకి వచ్చారు. అయితే పార్టీ అధిష్టాన వర్గం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా సోమిరెడ్డికి న్యాయం చేయాలని ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా మొత్తం కూడా అందరూ ఆశావాహులంతా చేరుకుంటున్నారు. ఇప్పుడే గుమ్మనూరు జయరాం కూడా వచ్చారు. అయితే నిన్ననే పార్టీలో చేరారు. అయితే ఆయన గుంతకల్లులో పోటీ చేయబోతున్నారన్న వార్తల నేపథ్యంలో అక్కడ ఆందోళన కూడా ఎక్కువైనాయి. అక్కడ స్థానిక టీడీపీ నేతల నుంచి ఈ నేపథ్యంలో టీడీపీ నేతను కూడా కలిశారు. ఆయన ఆలూరులో పోటీ చేస్తారా, ఏదైతే పక్కన గుంతకల్లో పోటీ చేస్తారా అనేది ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఈ విధంగా టీడీపీ అధినేతని అందరూ కలుస్తూ ఉన్నారు. తమకున్న ఈక్వేషన్స్ అన్ని కూడా చెప్పుకుంటూ ఉన్నారు. తాము సీనియర్లుగా ఉన్నాము, అనేక సార్లు పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీలో ఉన్నాం, తమ పేర్లు పరిశీలించాలని వీరంతా కూడా కోరుతున్నారు. హెచ్ఆర్ల గురించి ప్రత్యేకంగా చర్చిస్తూ ఉన్నారు. చంద్రబాబును కలుస్తున్నారు. అంతకుముందు లోకేష్ను కూడా కలిశారు. ఆయన అందరూ కూడా సీనియర్ నేతలంతా కూడా చంద్రబాబుకు అయితే విన్నవించుకుంటున్నారు. ఇంకా చాలా మంది నేతలు కూడా చంద్రబాబు నివాసానికి చేరుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తమకు రెండవ జాబితాలో అన్న స్థానం కల్పించాలని చెప్పి వారు కోరుకుంటున్నారు. ఏదైతే సోమిరెడ్డి కావచ్చు, కళా వెంకటరావు, వీరిద్దరూ పార్టీకి చాలా సీనియర్ నేతలు, బండారు సత్యనారాయణమూర్తి, వీరి ముగ్గురు విషయంలో పార్టీ కూడా కొంత చూడాల్సిన అవసరం ఉందని నేతలైతే కోరుతున్నారు. ఏదేమైనా చంద్రబాబుతో వీరంతా కూడా చర్చిస్తున్నారు. చంద్రబాబు మాత్రం వీరందరినీ కూడా కొంత సమయం పరుచుతున్నారు. ఎందుకంటే ఢిల్లీ వెళ్ళొచ్చాక కానీ కొంత క్లారిటీ వచ్చే అవకాశం లేదు. బీజేపీ కూడా ఉంటుంది కాబట్టి పొత్తులో వారి స్థానాలను కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. అప్పుడు మాత్రమే రెండవ జాబితా క్లారిటీ వస్తుందని చంద్రబాబు వీరికి నచ్చ చెప్తున్నారు. ప్రస్తుతానికైతే వీరంతా కూడా నివాసంలోనే ఉన్నారు. సుమిత్ర, అలాగే రవిచంద్, మొదటి జాబితా విడుదల చేసినప్పటి నుంచి కూడా టీడీపీలో చోటు చేసుకున్న పరిణామాలు, ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత పొత్తులపైన క్లారిటీ వచ్చిన తర్వాత లిస్ట్ రాబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఆశావహుల పరిస్థితి ఏంటి? అట్ ద సేమ్ టైం సామాజిక సమీకరణాలు, సీనియారిటీ ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత నెక్స్ట్ లిస్ట్ ముఖ్యంగా దేనిపైన కాన్సన్ట్రేట్ చేసే ఛాన్స్ ఉంది? అంటే సుమిత్ర, మొదటి విడతగా కూడా వీరికి సర్వే రిపోర్టులు, అంటే చంద్రబాబు గతంలోనే చెప్పారు 1 కోటి మందికి పైన అభిప్రాయ సేకరణ చేశాం, దానిలో ఆధారంగానే టికెట్ల కేటాయింపు జరుగుతుందని చెప్పారు. దానిలో భాగంగానే టీడీపీ నుంచి మొదటి జాబితాలో 94 స్థానాలు కేటాయించారు. అయితే కొంతమంది సీనియర్లు ఏదైతే చూస్తే కనుక కళా వెంకటరావు కావచ్చు, బండారు సత్యనారాయణ కావచ్చు, సోమిరెడ్డి కావచ్చు, ఎర్రపతినే శ్రీనివాసరావు కావచ్చు, చింతమనేని ప్రభాకరు, గోరంట్ల బుచ్చి చౌదరి లాంటి కొంతమంది నేతలు ఉన్నారు. వీరిలో కొన్ని చోట్ల పొత్తులో భాగంగా సీట్లు వ్యవహారం కొంత ఉంది. కొంత ఏదైతే వీరి రిపోర్ట్స్ కొంత వెనకబడి ఉన్నారనే పేరుతో కొంత అయితే కనిపిస్తుంది. స్థానికంగా ఉన్న నేతలను కలుపుకోవాలనే అంశాలు కూడా వీరికి కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే వీరంతా కూడా సెకండ్ ఫేజ్ ఎప్పుడు, రెండవ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, ఆ జాబితాలో తమకి స్థానం దక్కుతుందని వీరంతా కూడా ఆశిస్తూ ఉన్నారు. దానికోసం వెయిట్ చేస్తున్నారు.
అయితే టీడీపీ అధినేత మొత్తానికి పొత్తుల విషయంపై ఇంకా బీజేపీ విషయంలో క్లారిటీ రానప్పుడు రెండవ జాబితాని రిలీజ్ చేయాలని భావించినప్పటికీ ఏదైతే బీజేపీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చినట్టు సమాచారం వస్తుంది. చంద్రబాబు రేపు ఉదయం ఢిల్లీ వెళ్లబోతున్నారు. ఢిల్లీ వెళ్లి బీజేపీ అధిష్టాన వర్గంతో మాట్లాడి ఏదైతే బీజేపీ సీట్లకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు రెండవ జాబితాను రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు వరకు కూడా పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుతో చర్చించారు. రెండవ జాబితాలో జనసేన నుంచి ఎన్ని సీట్లు ప్రకటించేయాలి, టీడీపీ నుంచి ఎన్ని ప్రకటించేయాలి అనేక అంశాలు, సీనియారిటీని పరిగణలో తీసుకోవాలి, అక్కడ రిపోర్ట్స్ ఏంటి, అక్కడ ఆల్టర్నేటివ్ నాయకత్వం, అవతల పార్టీలో ప్రత్యర్థి పార్టీలో ఎవరు నాయకత్వం వహిస్తున్నారు, ఒకవేళ కనుక వీరికి సీట్ ఇస్తే ఎవరన్నా వ్యతిరేకించే అవకాశం ఉందా, ఇవన్నీ అంశాలు కూడా బేరోజు వేసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితిలో కూడా సీనియర్స్ ని తగిన గౌరవం ఇస్తామని చెప్తున్నారు. ప్రస్తుతానికి రిపోర్ట్స్ ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటామని అయితే నారా లోకేష్ చెప్తున్నారు, చంద్రబాబు చెప్తున్నారు. దీనిలో భాగంగానే 1 కోటి మందికి పైన అభిప్రాయ సేకరణ చేశామని చెప్తున్నారు. ఐవీఆర్ఎస్ ప్రతి నియోజకవర్గంలో కూడా ఐవీఆర్ఎస్ పెట్టి అక్కడ ప్రజాభిప్రాయాన్ని కావచ్చు, కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకుని నిర్ణయాలు తీసుకుంటామని టీడీపీ అధిష్టాన వర్గం చెబుతూ ఉంది. అలాగే రవిచంద్ర ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కూడా ఢిల్లీ వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అంటే మొత్తానికి పొత్తులపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుందా? పొత్తుల తర్వాతనే సెకండ్ లిస్ట్ వస్తుందని అనుకోవచ్చా? డెఫినెట్ గా సుమిత్ర, ఎందుకంటే పురంధేశ్వరి మొన్న 3 రోజులు కూడా ఢిల్లీ నుంచి హైకమాండ్ వచ్చింది, ఇక్కడ కార్యకర్తలు కావచ్చు, నేతల అభిప్రాయాలు సేకరించింది రాష్ట్ర బీజేపీ. ఆ తర్వాతే పురంధేశ్వరి ఆ రిపోర్ట్స్ అన్ని తీసుకుని ఢిల్లీ వెళ్లి హైకమాండ్ కలుస్తున్నారు. ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ కూడా, చంద్రబాబు కూడా కబురు వచ్చింది. పవన్ కళ్యాణ్ కూడా ఈ సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారని చెప్తున్నారు. రేపు ఉదయం చంద్రబాబు కూడా వెళ్తారు. ఢిల్లీలో బీజేపీ పొత్తుకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత సీట్ల సర్దుబాటుకు సంబంధించి చర్చలు తర్వాత జరుగుతాయి. ఆ తర్వాత మాత్రమే ఈ లిస్టు విడుదలయ్యే అవకాశం ఉంది. అంటే ప్రాథమికంగా వీరి దగ్గరికి లిస్ట్ అయితే రెడీగానే ఉంది, చంద్రబాబు వద్ద కావచ్చు, పవన్ కళ్యాణ్ వద్ద కావచ్చు. ఇప్పుడు వరకు వాళ్ళు మాట్లాడుకున్న కూడా ఈ లిస్టు గురించే మాట్లాడుకున్నారు. ఎందుకంటే ఈ లిస్టు రిలీజ్ చేశాక ఎవరైతే అసంతృప్తి ఉన్నారో వారి పార్టీ బయటికి వెళ్లే అవకాశం ఉందా, లేదా వారిని బొజ్జగిస్తే ఆగుతారా, పర్యవసానాలు ఏంటి, అంటే వాళ్ళు వచ్చి ఏదైనా బయటికి వెళ్లి ఏదైనా ఇబ్బంది పెడితే పార్టీకి నష్టం జరుగుతా అనేది అనేక విధాలుగా కూడా బేరోజు వేసుకుంటున్నారు. ఎందుకంటే ఏదైతే జనసేన కేటాయించిన సీట్లలో టీడీపీకి సంబంధించిన బలమైన నాయకులు ఉన్నప్పుడు వారు ఒకవేళ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా, లేదా ప్రత్యర్థి పార్టీకి వెళ్తారా, ఇవన్నీ కూడా బేరోజు వేసుకుని వారి భవిష్యత్తుకు భరోసా ఇచ్చే కార్యక్రమానికి కూడా ఇరువురు కూడా శ్రీకారం చుట్టుపోతున్నారు. ఈ అన్ని అంశాలు కూడా ఇప్పుడు వరకు చర్చించుకున్నారు. ఏది ఏమైనా రేపు ఢిల్లీ వెళ్లి బీజేపీ హైకమాండ్ తో చర్చలు జరిపిన తర్వాత మాత్రమే రెండవ జాబితాకు సంబంధించిన తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఓకే రవిచంద్ర.